ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న ప్రియాంక గాంధీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూపీలోని రాయ్ బరేలీ నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల పోరులో దిగుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సోనియా గాంధీ పెద్దల సభకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం ఇప్పుడు ముగుస్తోంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి సోనియా పెద్దల సభకు వెళ్తారని తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించనుంది. రేపు ఎల్లుండిలోగా సోనియా గాంధీ రాజ్యసభ పోటీపై ఏఐసీసీ క్లారిటీ ఇవ్వనుంది. జనవరి 29న దేశంలోని మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 15తో నామినేషన్ గడువు ముగియనున్నది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ రేణు, ఇక త్వరలోనే జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇటు కీలక న్యూస్ అయితే బయటకు వస్తుంది. అంటే రాజ్యసభ బరిలో సోనియా గాంధీ ఉండబోతున్నారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ రాబోతున్నారు అనేది ప్రధానంగా అయితే ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. దానికి సంబంధించి అంటే దేశవ్యాప్తంగా ఉన్న రాజ్యసభ ఎన్నికలకు జనవరి 29న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించి 15వ తేదీ రాజ్యసభ ఎన్నికల పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లకు తుది గడువు ఉండబోతుంది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగబోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి రాజ్యసభ బరిలో సోనియా గాంధీ ఉండబోతున్నారు. ఇక ఇప్పటి వరకు పార్టీకి వెన్నుదన్నుగా ఉండి ప్రతి ఎన్నికల సమయంలో కూడా అన్ని రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు విశిష్టమైన కృషి చేస్తున్న ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కూడా కాంగ్రెస్ సంబంధించిన అగ్రనేతలందరూ కోరుతున్న నేపథ్యంలో రాయ్ బరేలీ నుంచి సోనియా గాంధీ స్థానంలో ప్రియాంక గాంధీ ఈసారి రానున్న లోక్సభలో ఎంపీగా కూడా ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నారు. ఇటు రాజస్థాన్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఈ రెండు రాష్ట్రాల్లోని ఒక స్థానం నుంచి ఇటు సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్ళబోతున్నారు, అంటే పెద్దల సభకు వెళ్ళబోతున్నారు. మరోవైపు తనకు సోనియా గాంధీకి ఉన్న ఆరోగ్య కారణాల వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో ఈ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పెద్దల సభకు వెళ్లాలనే యోచనలు కూడా సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఇటు సోనియా గాంధీ రాజ్యసభకు పోటీ చేయబోతున్నారు. రాయ్ బరేలీ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ లోక్సభ నుంచి పోటీ చేయబోతున్నారు. అంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా, అంటే మొదటి నుంచి కూడా రాయ్ బరేలీ అమేథీ అనేది గాంధీ కుటుంబానికి పెట్టింది పోరు. అక్కడ రాయ్ బరేలీ అమేథీ నుంచి గతంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ పోటీ చేస్తూ వచ్చారు. తర్వాత కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా రాహుల్ గాంధీ అక్కడి నుంచి కాకుండా ఇటు కేరళలోని వాయనాడ్ నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేస్తూ వచ్చారు. ప్రజెంట్ లోక్సభ అంటే వాయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మొత్తం ఇటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ముగ్గురు కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దానిలో భాగంగా మనం ఏఐసీసీ కీలక నేతలను సంప్రదించిన నేపథ్యంలో చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం రాజ్యసభ బరిలో సోనియా గాంధీ ఉండబోతున్నారు. రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నారనేది ప్రధానంగా ఏఐసీసీ కీలక నేతల నుంచి అయితే మనకు ఒక సమాచారం అయితే అందుతుంది. అంటే ముఖ్యంగా పెద్దల సభకు వెళ్ళడానికి ప్రధాన కారణం సోనియా గాంధీకి అనారోగ్య కారణాలు, అంటే హెల్త్ సహకరించకపోవడం వల్ల ఈ ప్రత్యక్ష రాజకీయాలు అంటే లోక్సభ స్థానాలు పోటీ చేస్తే కనుక ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది. కొంచెం అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్న నేపథ్యంలోనే పెద్దల సభకు వెళ్లాలనే యోచనలో కూడా సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ నేతలందరూ కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సోనియా గాంధీ ఇటు రాజ్యసభకు వెళ్ళబోతున్నారు. ఇక రేపు ఎల్లుండిలో సోనియా గాంధీ ఎక్కడి నుంచి రాజ్యసభకు పోటీ చేయబోతున్నారు అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.